Everyone, welcome back to Arunodayam Creations. So last video lo మనం ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ చూసాం కదా లెసన్ 6 నుంచి. ఇప్పుడు ఇంపార్టెంట్ టెక్స్చువల్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టెక్స్చువల్ క్వశ్చన్ ఈస్ థర్డ్ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాఫ్టింగ్, లేయరింగ్, స్టేమెన్ అండ్ కార్పెల్. సో డిఫరెన్సెస్ క్వశ్చన్స్ మనకి డెఫినెట్గా వస్తాయి కదా 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ. సో ఇవి మీరు బాగా చదివి ఉంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. చాలా ఇంపార్టెంట్. సో ఈ డయాగ్రామ్ కూడా మీరు ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్కి మన డయాగ్రామ్ ఉంది కదా, ఆ డయాగ్రామ్ ప్రెజెంట్ చేసి మీరు మ్యాటర్ మొత్తం రాస్తే మార్క్స్ బాగా పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఫిఫ్త్ వన్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్, గివ్ దెమ్ విత్ ఎగ్జాంపుల్స్. ఒకసారి ఇచ్చాడు మీకు ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. సో మనకి ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, పార్థెనోజెనసిస్ అవి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని విత్ ఎగ్జాంపుల్స్, కుదిరితే డయాగ్రామ్స్ కూడా వేస్తే ఇంకా చాలా మంచిది. ఓకేనా. సో ఒక్కసారి మనకి ఎగ్జామ్స్లో వచ్చింది ఇది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇది కూడా బాగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సిక్స్త్ క్వశ్చన్. ఇన్ వాట్ వే డస్ సెక్షువల్ రీప్రొడక్షన్ డిఫర్స్ ఫ్రమ్ ఎసెక్షువల్ వన్? స్టేట్ అట్లీస్ట్ 3 రీజన్స్. సో ఇది కూడా డిఫరెన్సెస్ క్వశ్చన్. సెక్షువల్ రీప్రొడక్షన్, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ ఆర్ సెల్స్, స్పర్మ్ సెల్స్ అడాప్టెడ్ ఫర్ దేర్ ఫంక్షన్? స్పర్మ్ సెల్స్ వాటి ఫంక్షన్ చేయడానికి గాను ఎలా అడాప్ట్ అయినాయి? సో స్పర్మ్ సెల్ ఉన్న ప్రతి పార్ట్ ఫంక్షన్ మనం రాయాల్సి ఉంటుంది. యాక్రోజోమ్ ఎందుకు? టు పెనిట్రేట్ ఓవమ్ ఫర్ ఫర్టిలైజేషన్. ఓకే, నెక్స్ట్ మిడిల్ పీస్ ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ మైటోకాండ్రియా విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. టైల్ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ స్విమ్మింగ్ టు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో సిమెన్లో స్విమ్ అవుతూ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గరికి పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ని పర్ఫామ్ చేయడానికి ఎలా అడాప్ట్ అయిందో రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెన్స్ట్రువల్ సైకిల్ ప్రిపేర్స్ ద యూటిరస్ ఫర్ ఏ ఫర్టిలైజ్డ్ ఎగ్. హౌ లాంగ్ ఈజ్ అన్ యావరేజ్ మెన్స్ట్రువల్ సైకిల్? సో మెన్స్ట్రువల్ సైకిల్ ఏం చేస్తుంది? యూటిరస్ని ప్రిపేర్డ్గా ఉంచుతుంది ఫర్టిలైజ్డ్ ఎగ్ని రిసీవ్ చేసుకోవడానికి. సో ఎంత టైం పడుతుంది మెన్స్ట్రువల్ సైకిల్కి అన్నాడు. సో మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? యాక్చువల్గా సైకిల్ ఆఫ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో జరిగే సైకిల్ ఆఫ్ చేంజెస్ని మనం మెన్స్ట్రువల్ సైకిల్ అని పిలుస్తాము. ఎంత టైం తీసుకుంటుంది ఒక్కొక్క సైకిల్ అంటే 28 days తీసుకుంటుంది. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నైన్త్ క్వశ్చన్. సో ఇక్కడ ఉన్నవన్నీ వరుసగా అన్ని ఇంపార్టెంట్. వెన్ ద ఫీటస్ ఈస్ గ్రోయింగ్ ఇన్సైడ్ ద యూటిరస్ ఇట్ నీడ్స్ న్యూట్రియన్స్ కావాలి కదా ఫీటస్ గ్రో అవుతున్నప్పుడు. వాట్ ప్రొవైడ్స్ దీస్ న్యూట్రియన్స్? ఎవరిస్తారు అంటే గుర్తుంది కదా, ప్లెసెంటా. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఏం చేస్తుంది? ఇట్ ఫార్మ్స్ ఏ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ఫీటస్కి మదర్కి కనెక్షన్ ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ప్రొవైడింగ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ మదర్ టు ఫీటస్కి న్యూట్రియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఫీటస్ నుంచి వేస్ట్ మెటీరియల్స్ని కూడా మదర్కి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 11th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ amniotic sac? amniotic sac ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ఫ్లూయిడ్. amniotic ఫ్లూయిడ్ ఉంటుంది. ఏం చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జర్వర్ ఫ్లూయిడ్. షాక్ అబ్జర్వింగ్ ఫ్లూయిడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రివెంట్స్ ఫ్రమ్ మైనర్ మెకానికల్ ఇంజురీస్. బేబీకి ఏం ఇంజురీస్ తగలకుండా స్టాప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ టెంపరేచర్ ఆఫ్ ఫీటస్ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఫంక్షన్స్ రాయాల్సి ఉంటుంది amniotic sac క్వశ్చన్కి. నెక్స్ట్ 14th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. 12th, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్? సో సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల యూజెస్ ఏంటి? విల్ గెట్ డిజరబుల్ క్యారెక్టర్ ప్లాంట్స్. డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని కానీ యానిమల్స్ని కానీ మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. అండ్ న్యూ క్యారెక్టర్స్ వల్ల ఏమవుతాయి? దే విల్ అడాప్ట్ బెటర్ టు ఎన్విరాన్మెంట్కి బెటర్గా అడాప్ట్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఎవల్యూషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది అడ్వాంటేజెస్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 14th, వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. సో మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రావచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ 15th క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద వాల్ ఆఫ్ యూటిరస్ డ్యూరింగ్ మెన్స్ట్రువేషన్? సో మెన్స్ట్రువేషన్ టైం అప్పుడు యూటిరస్ వాల్కి ఏమవుతుంది? సో ఇన్నర్ వాల్ ఆఫ్ యూటిరస్ ఇస్ కాల్డ్ as ఎండోమెట్రియం. ఏమవుతుంది మెన్స్ట్రువేషన్ టైంలో? ఇట్ బికమ్స్ థిక్గా అయిపోతుంది టు రిసీవ్ ఫర్టిలైజ్డ్ ఎగ్. ఒకవేళ ఫర్టిలైజ్డ్ ఎగ్ కనుక రాలేదనుకోండి ఏమవుతుంది? ఆల్ ద సెల్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు మైటోసిస్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎక్స్ట్రా సెల్స్ అని ఏమవుతాయి? దే విల్ గెట్ రప్చర్ అయిపోయి దే విల్ కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ఫామ్లో బయటికి వచ్చేస్తాయి అనమాట. సో అలా రాయాల్సి ఉంటుంది మీరు. వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ 17th క్వశ్చన్ 2 మార్క్స్కి వస్తుంది. విక్కీస్ ఫాదర్ వాంట్స్ టు గ్రో ఏ సింగిల్ ప్లాంట్ హ్యావింగ్ 2 డిజరబుల్ క్యారెక్టర్స్. 2 డిజరబుల్ క్యారెక్టర్స్ కావాలి తనకి సింగిల్ ప్లాంట్లో. సో ఏ మెథడ్ని యూజ్ చేస్తారు, మీరు సజెస్ట్ చేస్తారు అంటే గ్రాఫ్టింగ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. 2 డిఫరెంట్ ప్లాంట్స్లో ఉన్న డిజరబుల్ క్యారెక్టర్స్ని మనం సేమ్లోకి తీసుకురావాలంటే గ్రాఫ్టింగ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎలాగో ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అయినా చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్గా మనం ఫర్టిలైజ్ అయినా చేయించి మనం తీసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ దిస్ వన్. Make a flow chart to show the cell cycle and explain cell division describing different stages of mitosis. సో సెల్ సైకిల్ గురించి ఒక ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేసి మనల్ని సెల్ డివిజన్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మైటోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అంటే మైటోసిస్ డయాగ్రామ్స్ అన్ని డ్రా చేసి స్టేజెస్, వాటిలో ఏ స్టేజ్లో ఏమేం జరుగుతుంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 22nd, నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్. యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ కాదు అడిగింది, ప్లాంట్స్ అడిగాడు. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మీరు ఏం డ్రా చేయాల్సి ఉంటుంది, యాంట్రీషియం డ్రా చేయాలి. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గైనీషియం డ్రా చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ప్లాంట్ అని ఇచ్చాడు. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ అని అడిగితే హ్యూమన్ బీయింగ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే 2 డయాగ్రామ్స్ డ్రా చేయమని ఎప్పుడు అడగడు మనకి. ప్లాంట్స్ చిన్నవి కాబట్టి 2 కలిపి అడిగాడు. ఓకేనా, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ 25th క్వశ్చన్. నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ప్లాంట్ ఫర్టిలైజేషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఫర్టిలైజేషన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అని. అది డ్రా చేసి పాలన్ గ్రెయిన్స్ గురించి కొన్ని పాయింట్స్ రాయమన్నాడు. సో పాలన్ గ్రెయిన్స్ ఏంటి, మేల్ గమేట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ యాంథర్స్ యాండ్రిషియం నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. వాటిలో ఏముంటాయి, ఎగ్స్ అండ్ ఇంటైన్ అని 2 లేయర్స్ ఉంటాయి. సో స్టిగ్మా మీద పడగానే ఏమవుతాయి, దే విల్ జర్మినేట్ అండ్ ప్రొడ్యూసెస్ పాలన్ ట్యూబ్ని ప్రొడ్యూస్ చేస్తే వాటిలో వెజిటేటివ్ న్యూక్లియస్, జనరేటివ్ న్యూక్లియస్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా, 25th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 26th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ దెర్ ఈస్ నో మియోసిస్ ఇన్ ఆర్గానిజమ్స్ దట్ రిప్రొడ్యూస్ సెక్షువల్గా రిప్రొడ్యూస్ అయ్యే ఆర్గానిజమ్స్లో మియోసిస్ జరగకపోతే ఏమవుతుందని అడిగాడు. సో మియోసిస్ జరగకపోతే ఏమవుతుంది, క్రోమోజోమల్ నెంబర్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో గమేట్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు క్రోమోజోమల్ నెంబర్ డబల్స్ ఫర్ ఎవ్రీ జనరేషన్కి క్రోమోజోమల్ నెంబర్ డబల్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల అబ్నార్మాలిటీస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్స్లో అబ్నార్మాలిటీస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి, సర్వైవ్ అవ్వలేవు, చచ్చిపోతాయి. సో ఈ పాయింట్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ 27th క్వశ్చన్. హౌ విల్ యూ అప్రిషియేట్ సెల్ డివిజన్ దట్ హెల్ప్స్ ఇన్ పర్పెచ్యుయేషన్ ఆఫ్ లైఫ్. సో మన లైఫ్ కంటిన్యూ అవ్వడానికి సెల్ డివిజన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో వాటి గురించి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. సో మియోసిస్ అనేది జరగడం వల్లే మనకి గామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, రీప్రొడక్షన్లో ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే మైటోసిస్ అనే సెల్ డివిజన్ ఉండడం వల్లే వూండ్స్ అయినప్పుడు మనకి వెంటనే హీలింగ్ జరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫర్ ఎవ్రీ 120 days. సో ఈ పాయింట్స్ అన్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు కీప్ అవే ఫ్రమ్ వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఎయిడ్స్ అలాంటి డిసీజెస్ ఏమీ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అని అడిగాడు. సో ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీకు మెటీరియల్లో కూడా ఉంటాయి కదా ప్రికాషనరీ మెజర్స్. సో దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్టువల్ క్వశ్చన్స్ రీప్రొడక్షన్ లెసన్ నుంచి వచ్చేవి. ఓకేనా. సో ఎక్కువ ఈ 6th లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. మెయిన్ 6th లెసన్ మొత్తం కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటే మంచిది ఎగ్జామ్కి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. 10th క్లాస్ ఫ్రెండ్స్కి ఇలాంటి 10th క్లాస్ లెసన్ వీడియోస్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.